విజయవాడ రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్ 2.4 పోస్టర్ ను షాప్ చైర్మన్ రవినాయుడు, షాప్ ఎండి భరణి, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, హాకీ క్రీడాకారిణి రజని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ జూలై 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పోటీలను అండర్-17, అండర్-23 విభాగాల్లో నిర్వహించి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తామని చెప్పారు. మొత్తం 175 నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజేతలకు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 94 లక్షల నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 3 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో పాల్గొనాలని రవినాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక వేదిక మీదకి తీసుకొని రావాలి. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారాలి. యంగ్ టాలెంట్కి, యువ క్రీడాకారులకి ఆలోచనతో ఆ రోజు ఇదే రోజు 2025 ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 26 ఇదే రోజున అమరావతి ఛాంపియన్షిప్ 2 సంబంధించి మనం అంటే ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి, జూలై 15వ తారీఖు నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ముందు టర్మ్లో మీరు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులకి ఆలోచన ఉంది. దాని అనుగుణంగా కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా మీరు కూడా ఇచ్చారు ముందు సంవత్సరం. వాటన్నిటిని కూడా తీసుకొని మా అధికారులు, అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్తో, తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ని ముందు సంవత్సరం మనం అండర్-22 వరకు మనం పెట్టాం. ఒక అండర్-22 అని చెప్పి అది వరకే పెట్టాం. అయితే ఈ సంవత్సరం అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్-23 బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. అండర్-17 అంటే 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కానీ వీళ్ళందరూ కూడా అండర్-17 కిందకి వస్తారు. స్కూల్ లెవెల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అమరావతి ఛాంపియన్షిప్లో భాగస్వాములు చేయాలనేదే ఇది ప్రధాన అజెండా. వాళ్ళను కూడా తీసుకొని రావడం జరిగింది. అండర్-23 అనేది ఈరోజు యూనివర్సిటీస్లో పీజీ కానీ, అదేవిధంగా ఎంటెక్ కానీ ఇలా ఎడ్యుకేషన్లో ఉండి రాణించాలనుకుంటూ, చదువుకుంటూ కూడా రాణించాలనే వాళ్ళకు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. దీన్ని అండర్-23 వరకు మనం కట్అప్ చేసాం. ఇదేదో మళ్ళా ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఇది ఓన్లీ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ డెవలప్మెంట్. అంటే క్రీడాకారులను వాళ్ళకి క్రీడా అనేది అందరికీ పరిచయం చేయాలి, క్రీడాకారులుగా మార్చడానికి ఇది దోహదపడే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు సంవత్సరం మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్, అదేవిధంగా స్టేట్ మీట్స్ పెట్టడం జరిగింది. కానీ ఈసారి ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళి ఆ రోజు మనం విశాఖపట్నంలో అమరావతి ఛాంపియన్షిప్ ఏదైతే స్పోర్ట్స్ డే నాడు ఆ రోజు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు కొన్ని సూచనలు కూడా వేయడం జరిగింది. మీరు కాన్స్టెన్సీ లెవెల్లో కూడా వెళ్ళాలి, స్కూల్స్ను కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఆ రోజు సలహా కూడా ఇవ్వడం జరిగింది. దానికోసమే మనం కాన్స్టెన్సీ లెవెల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ అమరావతి ఛాంపియన్షిప్కి సంబంధించి ప్రెస్ మీట్ జరగడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన స్టేట్లో స్పోర్ట్స్కి ఎప్పుడు కూడా మొదట ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేని టైంలో కూడా మన స్టేట్ నుండి ఎంతోమంది ప్లేయర్స్ మరి చంద్రబాబు నాయుడు గారి ఎంకరేజ్మెంట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతాం, ఒలింపిక్స్లో మరి తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఆ వైభవం తీసుకురావటానికి
ఇప్పుడున్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఇందాక రవినాయుడు గారు కానీ మేడం పర్ణి గారు కానీ చెప్పినట్టు రూరల్ ఏరియాస్ నుండి టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఒక ఈవెంట్ ఆడినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్ అవ్వలేరు, మనందరికీ తెలుసు. బట్ ఇందులో వాళ్ళు నేర్చుకునే మెలకువలు కానివ్వండి, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో వాళ్ళు ఆడినప్పుడు నేర్చుకునే టెక్నిక్స్, ఆ ఎక్స్పోజర్ అంతా కూడా వాళ్ళకి మరింతగా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ దెన్ దట్, ఇవాళ రోజున చూసుకుంటే స్పోర్ట్స్ అనేది ఒక ప్రొఫెషన్ అనేది కాదు, ఎవ్రీ చైల్డ్కి ఒక స్పోర్ట్ యాక్టివిటీ అన్నది ఉండటం చాలా అవసరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఎ హాకీ ప్లేయర్ మనకు తెలిసిందే కదా, ఆగస్ట్ 29 ధ్యాన్చంద్ గారి సందర్భంగా స్పోర్ట్స్ డే జరుపుకుంటాం. బట్ మన స్టేట్లో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా అమరావతి ఛాంపియన్షిప్ అనేది సెకండ్ టైం సక్సెస్ఫుల్గా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం మనం అమరావతి ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం చేసుకున్నాము. అన్ని స్పోర్ట్స్లో అంతమంది యూత్ పిల్లలు చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఒక ఫెస్టివల్ లాగా ఇప్పుడు ఆల్రెడీ మన చైర్మన్ గారు, బర్నీ మేడం గారు, ఎండి హంపి గారు ఆల్రెడీ అన్ని కవర్ చేస్తున్నారు. సో ఒక ఎక్స్పోజర్ అనేది వీళ్ళకి ఒక ఫెస్టివల్ లాగా అనమాట. ఇలాంటిది ప్రతిసారి ఎప్పుడు 29th ఆ రోజు మాత్రమే చేసుకొని పిల్లలు వన్ డే ఆడి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇంత స్టెప్ బై స్టెప్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత మన గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన లోకేష్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ టైము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వైజాగ్లో జరిగింది చాలా గ్రాండ్గా. పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్క, మేము ఫస్ట్ టైము ఇంత మంచిగా అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసాం, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు. సో యూత్లో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాగే మనం అమరావతి ఛాంపియన్షిప్ సెకండ్ టైం జరుపుకోబోతున్నాము. యాజ్ ఏ అథ్లీట్, హాకీ ప్లేయర్గా నేను ఈ స్థాయికి ఎదగడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు 2016 రియో ఒలింపిక్స్ తర్వాత నన్ను ఫెలిస్ట్రేషన్ చేసి, నీకేం కావాలమ్మా, మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు నాకు 25 lakhs మనీ, దానికి సైట్ ఇల్లు కట్టుకోవడానికి సైట్ నాకు అనౌన్స్ చేశారు. ఇంకా నువ్వు కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని, అందుకోసమే నేను మంచిగా కష్టపడ్డాను. ఫైనాన్షియల్లీ ఒక అథ్లీట్ స్టేబుల్ అయితే వాళ్ళు టెన్షన్ లేకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి స్థాయికి ఎదుగుతారు. ప్రజెంట్ మన ప్రభుత్వం కూడా క్యాష్ ఇన్సెంటివ్స్, డిఎస్సిలో పోస్టులు, 3% రిజర్వేషను రీసెంట్గా చూస్తున్నాము. కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ మెడలిస్టులు ఎవరైతే కోర్ పర్పస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా మన గవర్నమెంట్ సహాయం అందించింది. ఫస్ట్ టైం యాజ్ ఏ అథ్లీట్గా నేను 15 years కంట్రీకి ఆడాను. బట్ ఫస్ట్ టైం మన ఒక గొప్ప విజన్తో, మన లోకేష్ గారు ఒక విజన్తో స్పోర్ట్స్ అథ్లీట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. అథ్లీట్స్ మెడల్ తీసుకుని వచ్చిన తర్వాత అప్రిషియేట్ చేస్తారు. మెడల్ రాకముందు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు మంచి స్థాయికి ఎదిగి మెడల్ తీసుకురావాలి మన దేశానికి అని చెప్పేసి ఇలా ఇంటరాక్షన్ అనేది ఫస్ట్ టైం చూశాను. చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్లీ ఒక 1 month బ్యాక్ కూడా తిరుపతిలో గొల్లవాని గుంటలు నారా రామ్మూర్తిరావు గారి స్టేడియం చంద్రగిరిలో ఇనాగ్రేషన్ అప్పుడు గ్రాస్ రూట్ నుంచి మొత్తం స్పోర్ట్స్ అనేది డెవలప్మెంట్ కోసం సార్ డిస్కస్ చేశారు. ఎలైట్ అథ్లీట్స్ వచ్చి ఫస్ట్ టైం అంత మంచిగా అందరితోటి టైం స్పెండ్ చేశారు. సో ప్రజెంట్ నేను హాకీ డెవలప్మెంట్కి గ్రాస్ రూట్ నుంచి కష్టపడుతున్నాను. ఇంకా మన ఎంటైర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతున్నారు మన రాష్ట్రంలో ప్లేయర్స్ని ఇంకా మంచి స్థాయికి ఎదగడానికి. సో ఈ అమరావతి ఛాంపియన్షిప్ అనేది మంచిగా సక్సెస్ఫుల్ చేసుకోవాలి. మీరు అందరి సపోర్ట్ కావాలి. అందరూ మంచిగా మన పిల్లలు మన స్టేట్ నుంచి రాబోయే 2036లో ఒలింపిక్స్లో మన స్టేట్ నుంచి రాబోయే 10 yearsలో చాలామంది ఆంధ్ర నుంచి ఒలింపిక్ స్థాయి వరకు ఎదగాలి.